హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని చికెన్ పులుసు చాలా సింపుల్గా మసాలా ఏమి లేకోకుండా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నా స్టైల్లో. ఓకే అండి, చికెన్ అయితే కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు బాణలి తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత నేను చికెన్ అయితే వేసాను. ఇందులో నీరంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనము డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను అన్నాగా, అందుకోసం నేను ఏమేమి తీసుకున్నాను: పుదీనా, కొత్తిమీర, కొబ్బరి, వెల్లుల్లి, కాస్త పెరుగు, నిమ్మరసం మరియు పెప్పర్ పొడి అండి నేను తీసుకున్నది. నేను టమోటా అయితే ఒకటే తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం వేసవి కాలం కదా అని నేను నిమ్మరసం ఎక్కువ వేస్తున్నాను. ఓకే అండి, పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు చికెన్ కూడా స్మెల్ రాకోకుండా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇది కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్ ఉన్నవాళ్ళు ఇలా మసాలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు. ఓకే అండి, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను కొద్దిగా కారం వేశాను. అలాగే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడరు, అలానే పెప్పర్ పొడి, కాస్త పెరుగు కూడా వేసి అంతా కలుపుకుంటున్నాను. ఓకే అండి, కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్లో పుదీనా వేసుకున్నాను. తర్వాత ఇది అండి మెంతుల పొడి, అది బాగా ఫ్లేవర్ కూడా మెంతుల ఫ్లేవర్గానే ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం అనుకున్న చికెన్ పులుసు చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్.